హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. ఈరోజు నేను చేసే వీడియో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా సిబిఎస్ఈలో 12th క్లాస్ చదివే పిల్లలకి మరియు వారి తల్లిదండ్రులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో నేను మీ ముందు తీసుకొస్తున్నాను. విఐటి అందరూ వినే ఉంటారు పేరు, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది తమిళనాడులో వెల్లూరులో ఉంది. ఈ విఐటి అనేది ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఈ విఐటి ఈఈఈ విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఈ సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ లాగానే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని ఆ ఇన్స్టిట్యూట్లో ఎంట్రీ కోసం, అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో, అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద సెన్స్ బీటెక్ లేదా బీఈ అంటారు. వీటిలో ఉండే డిఫరెంట్ స్ట్రీమ్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని ఈ సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసి ఉంది, వెబ్సైట్లో ఉంది. నేను దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. విఐటి అనేది ఒక ఇండియాలోనే టాప్ 10లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నటువంటి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్లో చూసుకుంటే ఉన్నటువంటి ఒక మంచి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఈ విఐటి మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మీరు చూసుకుంటే వెల్లూరులో ఉంది. దీనికి బ్రాంచ్లు ఇంకా విఐటి వేలూర్, విఐటి చెన్నై, విఐటి అమరావతి, విఐటి భోపాల్, విఐటి మారిషస్, ఫారిన్లో మారిషస్లో ఉంది. మరి ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తూ ఉంది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు లేదా అయిపోయిన వారు, అంటే జూలై 1, 2003కి తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్ని అప్లై చేయడం ఎలా? నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ని పిన్ చేస్తాను, అలాగనే దానికి సంబంధించిన సిలబస్ని కూడా పిన్ చేస్తాను. సో దట్ మీ అందరూ కూడాను హ్యాసల్ ఫ్రీగా, అంటే ఇబ్బంది లేకుండా ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకోవడం ద్వారా మీకు అన్ని ఆర్డర్లో అన్నీ వస్తూ ఉంటాయి, ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఏ విధంగా ఫస్ట్ సైన్అప్ చేయాలా, సైన్అప్ చేసిన అప్లికేషన్ ఏ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి, ఫిల్ చేసుకున్న తర్వాత మనీని ఏ విధంగా మనం పేమెంట్ చేయాలి. మనీ పేమెంట్ త్రూ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. మేబీ క్లోజ్ టు 1300 to 1500 వరకే ఉంటుంది, 1350 ఉంటుంది ఫీజు, నాకు తెలిసింది అంతవరకు ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ యొక్క ఇంకా ఫీచర్స్, ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఈ ఎగ్జామ్ వచ్చేసి 125 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అలాగనే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ కంపోజిషన్ చూసుకుంటే మీరు కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ స్ట్రీమ్లో కొన్ని కోర్సులు చేసేవాళ్ళు బయాలజీ కూడా ఉంటుంది. అలాగనే ఈ కోర్ సబ్జెక్ట్స్ కాకుండా ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ వచ్చి జస్ట్ 5 marksకి ఉంటుంది, యాప్టిట్యూడ్ ఒక 10 marksకి ఉంటుంది. ఇవన్నీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 35 marksకి ఉంటాయి, మ్యాథ్స్ వచ్చేసి 40 marksకి ఉంటుంది. సో ఈ విధంగా ఈ 125 marks ఎంసీక్యూస్ అనేది నెగిటివ్ మార్కింగ్ లేకుండా, ఇదే పెద్ద బెనిఫిట్ ఈ ఎగ్జామ్లో మనకి, అడ్వాంటేజ్ కూడా. సో నెగిటివ్ మార్కింగ్ లేదండి. సో మీరు హ్యాపీగా అన్ని క్వశ్చన్స్కి అటెండ్ చేయొచ్చు. సో తర్వాత ఈ ఈక్వి పర్సంటైల్ మెథడ్లో మీకు రిజల్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈక్వి పర్సంటైల్ మెథడ్ అనేది చాలా డెవలప్డ్ ఎనాలిసిస్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ మంది ఉపయోగించే సిస్టమ్ ఇదే. సో అక్కడ పార్షియాలిటీ లేకుండా రిజల్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు భయం ఉంటుంది, చాలామంది కాంపిటేట్ అవుతారు కదా, ఎవరికి ఇస్తారు ర్యాంకులు, ఏ విధంగా ర్యాంకింగ్ ఇస్తారు, మాకు అర్థం కాదు కదా అనే దానికి లేదండి. ఇది చాలా పెద్ద డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ ర్యాంకింగ్ వచ్చేసి 1 lakh బిలో కనుక ఉంటే, మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2.5 hours ఎగ్జామ్, 125 marks, 125 questions, ఆల్ ఎంసీక్యూస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగనే ఇంగ్లీష్ ఒక 5 marksకి, యాప్టిట్యూడ్ ఒక 10 marksకి ఉంటుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా ఆఫ్లైన్లో మీరు అందరూ కూర్చొని రాయాల్సిందే. సో ఇది దీని స్ట్రక్చర్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు మీ ర్యాంకింగ్ కనుక బిలో 1 lakh ఉంటే, బిలో 1 lakh ర్యాంక్ తోటి మీరు యూ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ద కౌన్సిలింగ్ ఫర్ వెల్లూర్ అండ్ చెన్నై. 1 lakh లోపల ఉంటేనే ఆ 2 యూనివర్సిటీస్కి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. మోర్ దెన్ 1 lakh ర్యాంకింగ్ వస్తే కనుక ఆ రెండింటికి ఛాన్స్ ఉండదు. వెరాజ్ యూ కెన్ పార్టిసిపేట్ యూ కెన్ కంపీట్ ఫర్ భోపాల్ అండ్ విఐటి అమరావతి. సో వీటి గురించి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చండి. మరి ఈ ర్యాంకింగ్ని మీరు ఇంకా లీస్ట్ ర్యాంకింగ్ కనుక వస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోర్ ఫీ కన్సెషన్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీకు ఫీ కన్సెషన్ కోసమే మ్యాక్సిమం ఉంటుంది. అలాగే ఎంట్రీకి కూడా ఎగ్జామ్ మ్యాక్సిమం సీట్స్ వచ్చేసి ఎంట్రీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారు. సో ఎగ్జామ్ కనుక క్వాలిఫై కాకపోతే మీకు మేనేజ్మెంట్ కోటానే ఇట్ ఈస్ టూ కాస్ట్లీ అండి, యూ కెనాట్ ఈవెన్ ప్రెడిక్ట్. ఆ ఫీజు అనేది ల్యాక్స్లో ఉంటుంది, మోర్ దెన్ 10 lakhs పైన ఉంటుంది ఖచ్చితంగా, అయితే బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ ఆఫ్ కోర్స్. సో అందువల్ల ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఎగ్జామ్ అటెండ్ చేయండి. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు మంచి అనుకున్న బ్రాంచ్ని చేరడానికి మీకు అవకాశం ఉంటుంది. విఐటి అనేది
కంట్రీలో కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇస్తున్నటువంటి లేదా టెక్నాలజీ కాదు రీసెర్చ్ కూడా విఐటీలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మరి అందరు పేరెంట్స్ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేపిస్తే ఎక్కడ మిస్ కావద్దండి. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు పే ఓన్లీ 1500 రూపీస్, 1500 రూపీస్ని మీరు పే చేయబోతున్నారు. దయచేసి మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ ఎగ్జామ్ని అటెండ్ చేయించండి. తద్వారా మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఈ సీజన్ అంటే ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేను ఖచ్చితంగా ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ని చాలా మీ ముందుకు తీసుకువస్తాను. ఎందుకంటే చాలా ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చాలా ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగనే చూస్తున్నటువంటి పేరెంట్స్ కొంతమంది రూరల్ పేరెంట్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి గైడ్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ అయ్యేలాగా మీరు మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి వీడియోస్ అందరికి కూడా ఉపయోగపడతాయి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగనే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్యూర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కాబట్టి 110% మీకు బెనిఫిట్ ఉండే వీడియోస్ ఇవన్నీ కూడాను మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ త్రూ దిస్ ఎడ్యుకేషనల్ వీడియోస్. థ్యాంక్ యూ.